ప్రేమ లేని పెళ్లి పార్ట్ 74. మాధవ్కి ఒక్కసారిగా గిర్రెన తిరిగింది. ఆర్తి వచ్చిందా? ఆర్తి చెప్పిన మాటలకి పిల్లలు ఇంత యాక్టివ్గా ఉన్నారా అంటే రాత్రి నా పరిస్థితి చూసి, ఓ గాడ్, నా పిల్లలను నేను అశ్రద్ధ చేశాను. ఆమె పరాయిదైన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుంది. మాధవ్ మనసులో ప్రతి విషయానికి తనను గాయపరుస్తున్నాను. ఆమె కోపంగా అన్నదని వచ్చి తాగి పడుకున్నాను. తను బాధ్యతగా వచ్చి చేసింది. నా కోపము ఆమెను అలా మాట్లాడించింది అనిపించి మాధవ్ కూడా ఫ్రెష్ అయ్యి పిల్లలకు టిఫిన్ పెట్టి తను చేసి పిల్లలని టైం టు టైం జాగ్రత్తగా చూసుకో అని రోసీకి గట్టిగా చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం మాధవ్ ఇంటికి తిరిగి వచ్చేవరకే ఇల్లు మొత్తం రణరంగంగా ఉంది. విన్ని ఏకదాటిగా ఏడుస్తుంది. మాధవ్కి విన్నీని ఎత్తుకుని ఏమైందంటే ఎక్కిళ్ళ మధ్య విన్ని చెప్పేది అర్థం కావటం లేదు. బన్ను, డాడీ, మేము ఆంటీ చెప్పిందని మధ్యాహ్నం అన్నం తిని ఆడుకోవటానికి ఆంటీ దగ్గరికి వెళ్ళాము. ఆంటీ తలుపేసి మమ్మల్ని చూడలేదు. అప్పటి నుంచి విన్ని ఏడుస్తుంది. రోసిని చూపిస్తూ ఆ ఆంటీ కావాలని విన్నీని గద్దించి కొడతా అన్నది బన్ను చెప్పే. మాధవ్ రోసిని గట్టిగా కేకేసి, పాపని ఎందుకు గద్దించి కొడతా అన్నావు అన్నాడు. రోసి సార్, పిల్లలు పక్కింటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి పాప అసలు మాట వినటం లేదు. ఇంట్లో సామాన్లన్నీ విసిరి కొడుతుంది. ఎన్ని రకాలుగా చెప్పినా ఏడుపు మానటం లేదు అని రోసి అన్నది. మాధవ్కి ఆఫీస్లో స్ట్రెస్, ఇంటికొస్తే పిల్లల గోల, మైండ్ పని చేయటం లేదు. పాపని ఎత్తుకొని ఆర్తి దగ్గరికి వెళ్ళాడు. రణధీర్ తల్లిదండ్రులు ఏంటి బాబు అని మాధవ్ని అడిగితే, పిల్లలు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చారా అని అడిగాడు. రణధీర్ తల్లి వచ్చారు బాబు అన్నది. మాధవ్ అప్పటి నుంచి విన్నీ ఏడుస్తుంది అంట. ఏడ్చి ఏడ్చి చూడు ఎలా అయిపోయిందో అని విన్నీని చూపించాడు. రణధీర్ తల్లిదండ్రులు, చూడు మాధవ్, ప్రతిసారి నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి అనటం కరెక్ట్ కాదు. విన్నీ ఏడిస్తే మేమేం చేయగలం అని అన్నది. మాధవ్ కోపంగా, అమ్మా, నైట్ జ్వరం వచ్చిందని వచ్చి అన్ని ముచ్చట్లు చెప్పి వెళ్ళిన ఆవిడకి తెలియదా? పిల్లలు వస్తే దగ్గరికి తీసుకోవాలని రాత్రి రావటం ఎందుకు, పగలు వచ్చినప్పుడు దూరం పెట్టడం ఎందుకు అని కోపంగా అన్నాడు. ఆర్తి బయటికి వచ్చి, చూడండి మాధవ్ గారు, బాబుకి జ్వరంగా ఉంది అని రాత్రి వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో రాలేదు. పగలు ఇద్దరు చక్కగా ఆడుకుంటున్నారు. అంతగా నాకు కనెక్ట్ అవ్వకూడదు, బాగుండదు అనేసి దూరం పెట్టాను తప్ప మీ మీద నాకు కోపంతోటో పిల్లల మీద కోపంతో కాదు అన్నది. మాధవ్ కోపంగా, రాత్రి జ్వరం వచ్చిందని మాత్రం ఎందుకు వచ్చావు? బ్రతికితే బ్రతుకుతాము, చస్తే చస్తాము అని అన్నాడు. రణధీర్ తండ్రి మాధవ్ చెంప మీద గట్టిగా ఒకటిచ్చాడు. రణధీర్ తండ్రి మాధవ్తో, ఆ పిల్లతో ఇష్టానికి ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి అలా ఉంటుంది. తను ఎంత వేదన పడుతుందో, ఎందుకు పడుతుందో మాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. కానీ నువ్వు మాకు కనిపించే మాధవి కాదు. నీలో సైకోతత్వం చాలా ఉన్నది. ఉంటే ఉంటాము, చస్తే చస్తాము అనుకున్న వాడివి భార్య చనిపోగానే పిల్లలకు ఇంత ఏదన్నా ఇచ్చి నువ్వు కూడా తాగి చచ్చిపోకపోయావా? ఎందుకు బ్రతికున్నావు? ఎవరికి నరకం చూపించటానికి? పిల్లలు ఆ స్థితిలో ఉన్నారు అని తెలిసి కూడా ఇష్టానికి తాగి సోయి లేకుండా పడుకున్నావు. ఇంట్లో ఎవరూ లేరు. ఆ పిల్లలు ఎవరు చూస్తారు అనుకున్నావు? తెచ్చిపెట్టుకున్నావుగా ఇంట్లో పని మనిషిని. ఎందుకు చూడటం లేదు? బానే ఉందిగా. మీ అమ్మ కంటే వయసు అయిపోయింది. నువ్వు ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న పని మనిషి వయసుగానే ఉంది. పిల్లలని ఓపికతో చూసుకోలేదా?
అయినా చస్తాను చస్తాను అంటున్నావుగా, చావు. ఆ పిల్లలను మేము సాక్కుంటాము. తండ్రి ఉన్నాడు, పిల్లలకి తల్లి ప్రేమ కూడా కావాలని ఆలోచిస్తుంటే బాగా ఇష్టానికి మాట్లాడుతున్నావు. తండ్రివైతే పిల్లలకు పడే వేదన తెలుసుకుని వారిని లాలనగా అయినా చూసుకోవాలి. మందు తాగి పడుకుంటే సరిపోతుంది. ఆ పిల్ల వచ్చి పిల్లలని చూసుకున్నందుకు తప్పయింది అని గట్టిగా గద్దించాడు. మాధవ్ మౌనంగా తల వంచుకున్నాడు. విన్ని ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఆర్తికి చేతులు చాపుతుంటే ఆర్తి ప్రాణం కొట్టుకొని ఏడ్చుకుంటూ వచ్చి విన్నీని ఎత్తుకొని తన రూంలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత మేఘన వచ్చింది. మేఘన, నిన్న బన్నుకి జ్వరం, ఈరోజు విన్నికి జ్వరం, ఏంటన్నయ్యా అని మాధవ్ని అడిగింది. మాధవ్ మౌనంగా తల వంచుకుంటే మేఘన ఆర్తి రూంలోకి పోయి విన్నీని చెక్ చేసి బాగా ఏడవటం వల్ల ఇలా అయింది అని ఒక ఇంజెక్షన్ చేసి కాస్త ఈ నైట్ విన్నీని కనిపెట్టుకుని ఉండు అని చెప్పింది. ఆర్తి మౌనంగా తల ఊపింది. మేఘన, చూడు ఆర్తి, నీకోసం పిల్లలు ఇంతలా తపించిపోతున్నారు. ఒక మాధవ్ అన్న కోపాన్ని మనసులో ఉంచుకుని పిల్లలని ఇంతలా బాధ పెట్టడం అవసరమా? నీకు చెప్పే అంత దాన్ని కాదు, కానీ నువ్వు కూడా ఆలోచించు అని బయటికి వచ్చింది. మేఘన విన్ని ఈరోజు ఆర్తి దగ్గర ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయింది. మాధవ్ బన్నుని తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు మాధవ్ బన్నుని తన దగ్గర పడుకోబెట్టుకుని ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దేవత లాంటి భార్య దూరమైంది. వెళుతూ వెళుతూ పిల్లల్ని ఇచ్చింది. వారి ప్రేమ అనుబంధానికి గుర్తు వాళ్లే అంటే వాళ్లేమో ఆర్తిని కోరుకుంటున్నారు. మాధవ్ జీవితంలోకి మరొక ఆడదాన్ని ఆహ్వానించటానికి అతను సిద్ధంగా లేడు. ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో పిచ్చివాడిలా ఆ రాత్రి జాగారమే చేశాడు. మరుసటి రోజు హాలిడే మూలాన మాధవ్ తెల్లవారుజామున పడుకోబట్టి లెగలేదు. ఆర్తి నైట్ అంతా విన్నీని చూసుకుని చక్కగా క్యూర్ చేసింది. విన్నీ ఉదయమే హ్యాపీగా నిద్రలేచి ఆర్తి ముఖమంతా ముద్దులు పెట్టి తన గుండెల్లో ఒదిగిపోయింది. ఆర్తికి ఎన్నో ఆలోచనలతో ఒక నిర్ణయానికి వచ్చింది. ఆర్తి రణధీర్ తల్లిదండ్రులతో, నేను ఇక్కడ ఉండలేను, దూరంగా వెళ్ళిపోతాను. ఇక్కడ ఉన్న దగ్గర నుంచి పిల్లలు ఇలానే చేస్తారు. నేను దూరంగా ఉంటే పిల్లలు మర్చిపోతారు. నాకు ఇంతకంటే వేరే మార్గం తెలియట్లేదు అమ్మా అని వారికి అడిగితే, రణధీర్ తల్లిదండ్రులు, ఆడపిల్లవి, సమాజంలో ఒక్కదానివి ఎలా ఉంటావు? అంతకంటే నువ్వు మాధవ్ జీవితంలోకి వెళ్ళటం మంచిది కదా అమ్మా, ఆలోచించు అన్నారు. ఆర్తి, నేనుగా వెళితే అది ఎంతవరకు సబబు అవుతుంది? మాధవ్ గారు ఎప్పుడు నన్ను చీదరించుకోవటమే కానీ కనీసం పిల్లలకి తల్లిగానైనా ఉంటాను అన్న ఆలోచనగా ఒక్కరోజు కూడా తను అనుకోలేదు. ఇక అతని జీవితంలోకి నేను కావాలని వెళితే జీవితకాలం అతని మాటలు నేను తీసుకోలేను. అసలు మాధవ్ గారు నన్ను చూస్తేనే చిరాకు పడిపోతారు. అటువంటిది జీవితకాలం ఎదురు బొదురుగా ఉండాలంటే ఆ నరకయాతన ఎలా ఉంటుంది? మీరైనా ఆలోచించండి అమ్మా. తను కనీసం తన పిల్లలకు తల్లిగా అయినా ఆలోచిస్తే బాగుంటుంది. కానీ అతను కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించకుండా నేనేదో అతనిని వలలో వేసుకుంటున్నాను అనేలా ప్రవర్తిస్తున్నాడు. నేను దాన్ని సహించలేకపోతున్నా అని ఆర్తి బాధగా అన్నది. రణధీర్ తల్లిదండ్రులు కూడా మాధవ్కి చెప్పలేకపోతున్నారు. ఎంతగా చెప్పినా కానీ మాధవ్ మరొక పెళ్లి అంటే సహించలేకపోతున్నాడు. అలా అని పిల్లలు అలా అగాధంగా ఉంటే చూస్తూ ఉండలేకపోతున్నారు. అంతా దైవాధీనం అనేసి నీ ఇష్టం తల్లి అన్నారు. ఆర్తి విన్నీని ఎత్తుకొని మాధవ్ ఇంటికి వచ్చింది. మాధవ్ లెగలేదు. బన్ను ఆర్తిని చూడగానే పరుగున వచ్చి ఆమెను చుట్టేశాడు. ఆర్తికి దుఃఖం పొంగుకొని వస్తుంది. విన్ని వదలటం లేదు, బన్ను వదలటం లేదు. అలాగే మెల్లిగా ఇద్దరిని తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. రోసి వంటగదిలో నుంచి ఆర్తిని చూస్తుంది. రోసిని చూసిన ఆర్తికి చిరాగ్గా అనిపించింది.
ఆర్తి వంటగదిలోకి వెళ్లి పిల్లలకు కావలసినవి చేసి సోఫాలో కూర్చోబెట్టి ఇద్దరికీ తినిపించింది. మాధవ్ ఆర్తి పిల్లల కోసం వంటగదిలోకి వెళ్ళినప్పుడే చూశాడు. కానీ బయటికి వస్తే ఆమె పిల్లలకు తినిపించకుండా వెళ్ళిపోతుంది అని మౌనంగా గదిలోకి ఉండిపోయాడు. పిల్లలు తిని హుషారుగా ఆర్తితో మాట్లాడుతుంటే వాళ్ళకి చిరునవ్వుతో సమాధానం చెప్తుంటే అప్పుడు బయటికి వచ్చాడు. మాధవ్ ఆర్తిని చూడలేకపోతున్నాడు. కానీ మాధవ్ని చూసిన ఆర్తి లేచి నిలబడింది. ఇంతలో రోసి వచ్చి మాధవ్ దగ్గరికి, సార్ మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను, సండే కదా, మీరు బ్రష్ చేసుకోండి, మీకు వడ్డిస్తాను అని వయ్యారాలుగా అన్నది. మాధవ్ రోసి చేసే పనులకు ఆర్తి కేసి చూశాడు. ఆర్తి మాధవ్ని రోసిని చిరగ్గా చూస్తుంది. మాధవ్ రోసితో కోపంగా, నాకెప్పుడు బ్రష్ చేసుకోవాలో తెలుసు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని గద్దించాడు. రోసి, ఎందుకంత కోపము, ఎవరి మీద కోపం నాపై చూపటం, ఎప్పుడు బాగానే ఉంటారు కదా అనుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఆ క్షణం మాధవ్ మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయింది. అంటే రోజు నేను రోసితో బాగుంటున్నట్టు ఇప్పుడు ఆర్తి వస్తే ఆమె మీద కోపం రోసి మీద చూపించినట్టు అనిపించి పిచ్చివాడిలా ఆర్తి కేసి చూశాడు. ఆర్తి, ఇంట్లో పని మనిషికి కూడా నా మీద కోపం చూపిస్తున్నాడు అని తెలిసింది. అంటే ఇలాంటి మనిషి కోసమా నేను ఆలోచించేది అని కోపంతో, మాధవ్ గారు మీతో మాట్లాడాలి అన్నది. మాధవ్కి అక్కడ సీన్ మొత్తం అర్థమైంది. రోసి పెట్టిన మంట ఆర్తిలో కనపడుతుంది. భగవంతుడా, ఇలాంటి ఆడవాళ్ళు అలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అనుకొని చెప్పండి అన్నాడు. నేను ఈరోజు అక్కీ హౌసెస్ వదిలి వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి మీకు మీ పిల్లలకి ఎటువంటి బాధ ఉండదు అన్నది. మాధవ్, అదేంటి, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. ఆర్తి, ఇంతటి విశాలమైన ప్రపంచంలో నా ఒక్కదానికి చోటు ఉండదా, ఎక్కడో ఒక్కడ బ్రతకటానికి. కష్టాల కడల నుంచి తప్పించుకున్నాను అనుకున్నా, కానీ ఇక్కడ మీకు మరొక సమస్యగా మారుతాను అని ఊహించలేకపోయాను. ఆ పెద్దలను చూసుకొని బ్రతికేద్దాము అనుకున్నా, కానీ నాకు ఆ అదృష్టం కూడా లేదని తెలిసిపోయింది. ఇక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న దగ్గర నుంచి పిల్లలు బాధపడుతుంటే చూస్తూ ఉండలేను. అలా అని పిల్లలు నా దగ్గరకు వస్తుంటే దూరం పెట్టలేను. వాళ్ళు చేరుకోలేని అంత దూరంగా వెళ్ళిపోతాను. ఇక నుంచి కాస్త పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారు అని మీకు చెబుతున్నా. చిన్న పిల్లలను బాధ్యతతోటే కాదు, ప్రేమతో కూడా దగ్గరకు తీసుకోవాలి. మీ దగ్గర అది కరువైంది కాబట్టే పిల్లలు నాకు అలవాటవుతున్నారు. అది గ్రహించి కాస్త పిల్లలకు దగ్గరగా ఉండటం అలవాటు చేసుకోండి. తల్లి ప్రేమను తల్లే కాదు, తండ్రి కూడా తల్లి తండ్రి ప్రేమను పంచి పిల్లలను పెంచుకున్న వారు ఉన్నారు. అలా మీరు మారతారని కోరుకుంటూ ఇక సెలవు అని ఆర్తి వెళుతుంటే మాధవ్, ఆర్తి గారు, మీకు నేను పిల్లలను దూరం చేయను. మీరు సమాజంలో బ్రతకలేరు, బ్రతకనివ్వరు కూడా. అటువంటిది ఒక ఆడది ఒంటరి పోరాటం చేయాలంటే చాలా కష్టం. మీరు వెళ్ళకండి. ఇక మీరు పిల్లలను చూసుకున్నా కానీ మిమ్మల్ని ఏమీ కోపం చేయను అని అన్నాడు. ఆర్తి, వద్దు మాధవ్ గారు, పిల్లలకు నేనేమవుతాను, అది కూడా రేపటి రోజు సమాజంలో వేరేలా దారి తీస్తుంది. ఏ బంధం లేకుండా పిల్లలకు దగ్గర కావటం నాదే తప్పు అని ఆలోచించి వెళ్ళిపోతున్నాను. ఒంటరిగా బ్రతకలేను అని నాకు కూడా తెలుసు. నా జీవితం భగవంతుడు అలా రాసినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? నుదిటి రాతని అయితే తప్పించుకోలేము కదా. కానీ ఒకటి మాత్రం చెప్తాను మాధవ్ గారు, మీకోసం పనిచేసే మనుషులను కాదు ఇంట్లో పెట్టుకోవాల్సింది, పిల్లల కోసం చేసే వారిని ఇంట్లో పెట్టుకోండి. మీకోసమే కావాలంటే సమాజంలో రోసిని చూస్తూ ఇలాంటి వారు చాలామంది మీకు ఉంటారు. ఇల్లు ఒక దేవాలయం, అందులో పసిపిల్లలు దేవుడితో సమానం. అది కూడా నేను చెప్పవలసిన అవసరం లేదు. కానీ పిల్లలకు ఏమి కరువైందో చెప్పే ప్రయత్నం మాత్రమే. ఇక సెలవు అంటూ గబగబా వెళ్ళిపోయింది. విన్నీ బన్ను ఇద్దరు ఆర్తి వెళుతుంటే పరుగున వెళ్తున్నారు. ఆర్తి వాళ్ళకి అందకుండా వెళ్ళిపోయింది. ఏడుస్తూ లోపలికి వచ్చారు. మాధవ్ పిల్లల్ని దగ్గరకు తీసుకొని, ఆర్తి ఇప్పుడు తమ వల్లనే వెళ్ళిపోతుంది,
ఒంటరి ఆడపిల్ల ఎలా బ్రతుకుతుంది అన్న ఆలోచనలో ఉన్నాడు. ఇంతలోనే రణధీర్ మాధవ్ దగ్గరికి వచ్చాడు. మాధవ్ రణధీర్ని తీసుకుని రూంలోకి వెళ్ళాడు. రణధీర్, చూడు మాధవ్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నాకైతే అర్థం కావటం లేదు. నువ్వు భార్యని ఇష్టంగా ప్రేమించి ఉంటావు. ఇద్దరి అన్యోన్యతని మర్చిపోలేకుండా ఉండవచ్చు. అది నేను తప్పు అనను. కానీ ఈరోజు నువ్వు ఒక ఆడపిల్లని సమాజంలో ఒంటరిగా వెళుతుంటే చూస్తూ ఉన్నావు అంటే ఏమనాలో అర్థం అవటం లేదు. ఆర్తికి ఎన్ని కష్టాలు వచ్చినా ఏ రోజు బాధపడింది లేదు. అమ్మా నాన్న కూడా ఆర్తికి పెళ్లి చెయ్యాలని చాలా చెప్పి చూశారు. తన జీవితానికి ఒక తోడు కావాలని చెప్పారు. కానీ ఏ రోజు నా జీవితానికి తోడు అంటూ వద్దమ్మా, మిమ్మల్ని తల్లిదండ్రులుగా చూసుకుంటూ బతికేస్తా, కానీ నాకు తోడు వద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది. ఇక్కడికి వచ్చాక నీ పిల్లలు తల్లి లేని ఆర్తికి అలవాటు పడిపోయారు. ఆర్తి అన్ని రకాలుగా ఆలోచించి పిల్లలను దూరం చేయాలని ఎంతో ప్రయత్నించింది. కాకపోతే తల్లి మనసు కదా, పిల్లల ప్రేమను ఆస్వాదించాలి అని పరితపించింది అనుకుంటా. అందుకే అంతలా అలవాటు పడిపోయింది. తను కూడా ఈరోజు తనకి ఇంతమంది ఉన్నా కానీ కేవలం నీ పిల్లలకి దూరంగా ఉండాలి అని వెళ్ళిపోతుంది అనుకుంటుంది. మేము ఇంతమందిమి చెప్పినా కాదు అంటుంది. నీకు భార్య అవసరం లేకపోవచ్చు, కానీ నీ పిల్లలకు తల్లి అవసరం ఉంది. నీ భార్యగా చాలామంది వస్తారు, కానీ నీ పిల్లలకు తల్లి మాత్రం రాదు. ఇక ఇంతకంటే నేనేమీ చెప్పేది లేదు. ఆర్తి అక్కీ హౌసెస్ దాటి వెళితే మాత్రం ఆర్తి జీవితం అగాధం అవుతుంది. రాబందులు ఆమె కోసం కాచుకొని ఉన్నారు. ఆర్తిని బయటికి పంపించాక ఆమెను కాపాడటం నాకు కూడా కలవకపోవచ్చు. ఎందుకంటే ఆర్తి ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి. అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు మా దగ్గర ఉండగలిగింది. ఒంటరిగా తను ఉంటే తన స్నేహితుడైన నన్ను కూడా ఆమె తన దగ్గరికి చేరనివ్వదు. నీకు ఆర్తి భార్యగా నచ్చకపోయినా నీ పిల్లలకు తల్లిగా నచ్చింది. వారి కోసం ఆలోచిస్తావు, నీ కోసం ఆలోచిస్తావు, నీ ఇష్టం అని రణధీర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాధవ్ ఎన్నో రకాలుగా ఆలోచించాడు. విన్నీని బన్నీని దగ్గరకు తీసుకుని మీకు అమ్మ కావాలా అని అడిగాడు. విన్నీ బన్నీ కావాలి డాడీ అన్నారు. మాధవ్ మరి ఆర్తి అంటే మీకు అమ్మగా వస్తే ఓకేనా అన్నాడు. విన్నీ ఓ నాకు చాలా ఇష్టం ఆంటీ అన్నది. బన్నీ కూడా అలానే అంటే మాధవ్ మరి మీరు ఆంటీ అనకుండా అమ్మ అంటారా అని మాధవ్ అడిగితే పిల్లలిద్దరూ అంటాము డాడీ, అమ్మ అంటే మాకు చాలా ఇష్టం అన్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.